ఇది ప్రణవ్ డెవలపర్స్ వారి యొక్క వెంచర్ అండి. ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, సాధారణంగా నేను ఎప్పుడు బయట డెవలపర్స్ని పెట్టను, నేనే మీకు ఇండివిజువల్గా వెతికి పెడతా ఉంటాను. రాజానగరంలో చాలామంది 2015 కంటే ముందు నుంచి కూడా ఇన్వెస్ట్ చేసి అవి సేల్ చేయలేక అవి అలా ఉండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న విషయం నాకు చాలామంది చెప్పుకొచ్చారు కస్టమర్సు. అయితే ఈ వెంచర్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఊరికి ఆనుకుని ఉందండి. మిగతా వాళ్ళు కొన్న వాళ్ళు అందరూ కూడా ఊరికి దూరంగా 2-3 కిలోమీటర్ల అవతల కొనుక్కొని దాన్ని ఎవడుకొని నాదులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విషయం నాకు తెలుసు. అంటే కేవలం వాళ్ళు ల్యాండ్ ఓనర్స్గా ఆ స్థలాలు ఉండిపోయినాయి తప్ప తిరిగి అమ్ముకుంటే కొనే పరిస్థితి లేని చోట వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. కానీ ఈ సైట్ అలా కాదండి. చూసారుగా, ఎదురుగుంటా చంద్రికావంతిక బిల్డింగ్స్, ఈ రోడ్డు పక్కన ఊరు, ఈ సైట్ వెనకాల సచివాలయం, ఇలా అన్ని ఫెసిలిటీస్ కలిగి వెంటనే అమ్ముకోగలిగినటువంటి స్థలం అండి ఇది. దయచేసి ఈ వీడియో చూడండి. వెంచర్ యొక్క లేఅవుట్ అండి. రాజానగరంలో ఉన్నటువంటి జిఎస్ఎల్ వెనుక చక్రద్వారబంధం అనే ఊరిలో ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఇది చంద్రికావంతిక ఎదురుగుంటా ఉంది. 9 ఎకరాల వెంచరు. ఇందులో మనం పెట్టుబడి పెడితే సొంతంగా వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు, లేదా కట్టిస్తారు వీళ్ళు. అలాగే ఒకవేళ అమ్ముకోవాలి అని అనుకుంటే మనం ఇక్కడ సిమెంట్ రోడ్లు, కాలువలు, కరెంటు అన్నీ వచ్చిన తర్వాత మనం అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు చక్కని లాభం వస్తుంది. అందుకని స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం కనుక ఈస్ట్ వెస్ట్లో ఉన్నాయి కాబట్టి మంచి ఫేసింగ్లు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే బుక్ చేసుకుంటే మంచి లాభం మనం ఎర్న్ చేయొచ్చు ఈ భూమి మీద. కావాలనుకుంటే తర్వాత అమ్మేసుకోవచ్చు. ఈ రోడ్లు రాకముందు ఉండే రేటు వేరు, రోడ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత రేటు వేరు. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి నన్ను. ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే, రాజానగరంలో కొన్ని ప్లేసుల్లో ఎక్కడో ఇళ్ల మధ్యలో లేని వాటి మీద పెట్టడం కంటే ఇళ్ల మధ్యలో ఉన్న స్థలాల మీద పెట్టుబడి పెడితే మీకు త్వరగా లాభాన్ని పొందగలుగుతారు. అందుకే ఈ వీడియో.